అమాలేకుల్ని ఎందుకు చంపేమన్నాడు, అమాలేకుల్ని ఎందుకు నిర్మూలన చేయమన్నాడు అంటే, అమాలేకులు మంచివారు కాదు, వారి యొక్క భావజాలం మంచిది కాదు, వారిని సమూలంగా నాశనం చేయండి దేవుడు చెప్పాడు ఇశ్రాయేలీలకి. ఇశ్రాయేల్ అలాగే ఫాలో అవుతున్నారు. కానీ మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు, దేవుడు ఒక జనాంగాన్ని ఎందుకు నాశనం చేయమంటాడు? ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 17-18 వచనాలు మనం ఆలోచన చేస్తే, వెనకనున్న బలహీనులను వారిని చంపుతారు, స్త్రీలను వారు చంపుతారు. ఒక మాటలో చెప్పాలంటే గెరిల్లా యుద్ధాలు, ఏదో ఇంటిమేషన్ లేకుండా వారు యుద్ధానికి వచ్చేస్తారు. ఇంకో మాటలు చెప్పాలంటే వారికి యుద్ధ నీతి లేదు. కాబట్టి దేవుడు సౌలుతో చెప్పిన మాట ఏంటి తెలుసా? అమాలేకీయుల్ని సమూలంగా నాశనం చేయమన్నాడు. అమాలేకీయులకు ఉన్నటువంటిది రక్తదాహం, ఇశ్రాయేలుని చంపటమే వారి జీవిత ఆశయం. మీరు ఒక్కసారి ఈ అమాలేకైట్ స్పిరిట్ కలిగినటువంటి వారిని ఒక్కసారి వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి. ఇబ్రహీం రైజీని కావండి, అలీ ఖమేనీని ఒకసారి వెళ్ళి యూదుల గురించి మీ అభిప్రాయం ఏంటంటే, యూదుల మీద రక్తాన్ని చిమ్ముతారు, యూదుల మీద కసి, యూదుల మీద భయంకరమైన విషపు భావాన్ని కలిగినటువంటి వారు అమాలేకీయులు. ఇబ్రహీం రైజీ కావచ్చు, అలీ ఖమేనీ దగ్గరికి వెళ్తే ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం మీద ఒక క్యాన్సర్ పుండు లాంటిది, దాన్ని అంతమొందించాలి. అసలు నేను పుట్టింది ఎందుకో తెలుసా? ఇజ్రాయెల్ని అంతమొందించడానికి, ఇజ్రాయెల్ని ఆకాశం కింద తుడిచివేయడానికే నేను పుట్టానన్నాడు. ఎవరో తెలుసా అండి? బైతుల్లా అలీ ఖమేనీ అనేటువంటి వ్యక్తి చెప్పిన మాటలు ఇవి. కావాలంటే ఆ రికార్డ్స్ ఇంకా ఉన్నాయి. ప్రతి ఒక్కరి యొక్క భావజాలం ఉంది. ఒక హిట్లర్ని గమనించండి. ఎందుకు 60 లక్షల మంది యూదులను చంపామంటే, యూదులంటే భయంకరమైన ద్వేషం, యూదులంటే భయంకరమైన పగ. అందుని బట్టే 15 లక్షల పిల్లల్ని చంపేశాడండి హిట్లర్. 15 లక్షల పిల్లల్ని చంపేశాడు. వారు మరలా పెరిగి పెద్దవారైతే ప్రపంచానికి ఏదో నష్టం కలుగుతున్నట్లుగా హిట్లర్ 60 లక్షల మందిని చంపేశాడు. జోసెఫ్ స్టాలిన్ కావచ్చు, ఎస్తేర్ గ్రంథంలో హామాను కావచ్చు, ఇలాంటి వారందరూ కూడా ఇశ్రాయేల్ మీద తిరుగుబాటు చేస్తున్న ప్రతి వ్యక్తి యొక్క భావజాలం, ప్రతి రాజ్యం యొక్క భావజాలం ఒకటే, ఇశ్రాయేల్ని ఆకాశం కింద తుడిచిపెట్టాలని. ఒక మిద్యానీయులు కావచ్చు, ఫిలిస్తీన్లు కావచ్చు, అమాలేకీయులు కావచ్చు, ఎదోమీయులు కావచ్చు, మేయోనీయులు కావచ్చు, మిద్యానీయులు కావచ్చు, వీరందరూ భావజాలం ఒకటే. అమాలేకీయుల ఆత్మ, అమాలేకీయులకు ఉన్నటువంటి ఆ భావజాలమే నేటికి కూడా వస్తుంది.